చిన్ను తన తల్లి దగ్గర చెబుతాడు. అమ్మా, నేను మా స్కూల్లో జరిగే పరుగుపందెంలో మొదటి బహుమతి గెలవాలి. ఈరోజు చిన్ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. కాని మొదటి రోజే ఎక్కువగా పరుగెత్తి ఊపిరి ఆడక కుప్పకూలిపోయాడు. అతను నిరాశగా అన్నాడు, నాకు కాదేమో ఇది. అప్పుడు అతని స్నేహితుడు రాము వచ్చి చెప్పాడు, ఒక్కరోజులో ఎవ్వరూ ఛాంపియన్ అవరు చిన్నూ, నేడు పడిపోయావు, రేపు లేస్తావు. ఆ మాట చిన్నులో మళ్లీ జ్వాల వెలిగించింది. రోజుకో రోజు చిన్ను ప్రాక్టీస్ చేసేవాడు. మొదట 200 మీటర్లు, తర్వాత 400 మీటర్లు, ముగింపు రోజు వచ్చినప్పుడు 1 మీ వరకు పరుగెత్తగలిగాడు. పోటీ ప్రారంభమైంది. చిన్ను మొదట నెమ్మదిగా మొదలుపెట్టాడు. ఇతర పిల్లలు అతన్ని దాటేశారు. కాని అతను అమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. పరుగుపందెం గెలవాలంటే మనసు గెలవాలి. చివరి రౌండ్లలో చిన్ను తన మొత్తం శక్తితో పరుగెత్తాడు. అతను ముందున్న పిల్లలను ఒక్కొక్కరిని దాటుకుంటూ చివరికి ఫినిష్ లైన్ దాటి మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అందరూ చిన్నును చూసి ఆశ్చర్యపోయారు. చిన్ను నవ్వుతూ చెప్పాడు, గెలుపు ఒక్కరోజు కష్టం వల్ల రాదు, ప్రతిరోజూ చేసిన చిన్న ప్రయత్నాల వల్ల వస్తుంది. చిన్న ప్రయత్నాలను చిన్నగా చూడొద్దు. ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగుపడితే పెద్ద విజయాలు మనదవుతాయి.